నా యేసయ్య చెప్పేది. యేసయ్యతో నువ్వు కలిసినప్పుడు 2 అక్షరాల పేరు కలిగిన వ్యక్తికి నువ్వు దీవింపబడబోతున్నావు. 3 అక్షరాల పేరు కలిగిన వ్యక్తికి నువ్వు దీవింపబడబోతున్నావు. 4 అక్షరాల పేరు కలిగిన వ్యక్తికి నువ్వు దీవింపబడబోతున్నావు. 8 అక్షరాల పేరు కలిగిన వ్యక్తికి నువ్వు దీవింపబడబోతున్నావు. చివరాఖరికి ఒక గ్రామానికి దీవింపబడబోతున్నావు. పట్టణానికి దీవెనకరంగా, రాష్ట్రానికి దీవెనకరంగా, దేశానికి దీవెనకరంగా. ఒక అక్షరం మరొక అక్షరం కలిపితే ఎలాగైతే అర్థం వచ్చిందో, ఆల్ఫయు ఒమేగయు అయిన యేసయ్యతో నువ్వు కలిస్తే అర్థము లేని నీ జీవితానికి అర్థం ఇవ్వబోతున్నాడు. గమ్యం లేని జీవితానికి గమ్యం ఇవ్వబోతున్నాడు. నిన్ను నా దేవుడు ఒక అక్షరం మరొక అక్షరముతో కలిస్తేనే ఇంత అర్థవంతంగా మారితే, ఆల్ఫయు ఒమేగయు పునరుత్థానుడైన యేసయ్యతో నువ్వు కలిస్తే, ఇదివరకు నేను మరణించా, ఇప్పుడు నేను తిరిగి లేచా, యుగ యుగములు నేను సజీవుడినై ఉన్నా. ఆయనతో నువ్వు కలిస్తే నీ బతుకు ఎలా మారుతుందో చూడండి. ఇర్మియాతో దేవుడు ఇలాగన్నాడు, అమ్మ గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నా. అంటే మీ అమ్మ నిన్ను చూడకముందే, మీ నాన్న నిన్ను చూడకముందే, మీ నాన్న నిన్నెత్తుకొని అనకముందే, మీ అమ్మ నిన్నెత్తుకొని అని అనకముందే నేను నిన్ను చూశా. నేను నీకు ఆరంభంగా ఉన్నా, నేను నీకు ముగింపుగా నేనున్నా. నీ ఆరంభంలో నేనున్నా, నీ ముగింపులో నేనున్నా, నీ మధ్యకాలంలో కూడా నేను ఉంటా. చెరసాలలో వేసినప్పుడు నేను నీతో ఉన్నా, నిన్ను చంపాలని వచ్చినప్పుడు నేను నీతో ఉన్నా, రాజుగారు నింద మోపిన నేను నీతో ఉన్నా. నేను నిన్ను నడిపిస్తా. యోసేపుకు ఒక ఆరంభం ఉంది, ఆయనకి ఏది కూడా ఉంది, ఒక ముగింపు ఉంది. ఈ మధ్యకాలంలో నా దేవుడు విడిచిపెట్ల, నా దేవుడు ఆయనతో ఉన్నాడు. గుంటలో పడేసినప్పుడు ఆయన ఉన్నాడు, నిందింపబడినప్పుడు ఆయన ఉన్నాడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. చివరాఖరికి యోసేపు ఇలా సాక్ష్యం చెప్పాడంట, ఇన్ని బాధల్లో ఉండి నేను తప్పింపబడ్డానంటే మా అమ్మ నాతో ఉన్నందుకు కాదు, మా నాన్న నాతో ఉన్నందుకు కాదు, మా అన్నయ్యలు నాతో ఉన్నందుకు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉండటం వలన. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఇక్కడ ఉన్న మీ అందరి చేత ఈ మాట తెలియపరచబోతున్నాడు. ఏంటి తెలుసా? ఇన్ని బాధల్లో నుండి, ఇన్ని సమస్యల్లో నుండి ఇంత విజయవంతంగా ఈ రోజు నేను నిలబడ్డానంటే నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన ఏం మాత్రమే కాదు, ఆల్ఫా ఒమేగా మాత్రమే కాదు, ఎక్కడ కూడా ఉండేవాడు. గడి చెప్పండి. హీబ్రూలో అలేఫ్, చివర్లో టౌ. అలేఫ్ టౌ, మధ్యలో ఎవరున్నారు? హల్లెలూయా. అందుకని నువ్వేం చేయొద్దు, భయపడద్దు, నేను నీతో ఉన్నాగా. మన మందిరానికి ఒక ఆంటీ గారు వస్తున్నారు, బాప్టిజం తీసుకున్నామా, ఉపవాస ప్రార్థనలు అంటే ఆమెకు పిచ్చి. అటువంటి ఆమె ఈ బాధలు తట్టుకోలేక, ఈ కష్టాలు తట్టుకోలేక, యేసుప్రభుని నమ్ముకున్న కష్టాలు పోవట్లేదు రా బాబు, ఎక్కడికి వెళ్ళినా ఈ కష్టాలు పోయేటట్లేవు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, ఎవరికీ చెప్పకుండా చచ్చిపోదామని చెప్పి తెల్లవారుజాం 6-7 ఆ ప్రాంతంలో కృష్ణానది పైన ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళింది. ఆమె అటు ఇటు నడుస్తుంది. ఎందుకోసం? ఎగిరి దూకి చచ్చిపోదామని. కానీ ఆంటీ గారికి తెలియదు, ఈ తెల్లవారుజాం పూటన అందరూ మార్నింగ్ వాక్ చేస్తారని. ఈమె అటు ఇటు తిరుగుతుంది, ఎటు చూసినా జనాలే, ఎటు చూసినా జనాలే. ఎవర్రా నాయనా వీళ్ళు లేకుండా ఉంటే బాగుండి ఎగిరి దూకుదామంటే అటు చూసి ఇటు చూసి పక్కన వాళ్ళు అడుగుతానంట, మార్నింగ్ వాక్ వచ్చావు మామా? మార్నింగ్ వాక్ వచ్చాను అనుకుని ఎట్టు వెళ్ళాలో దూకాలు అర్థం కావట్లా. చివరాఖరికి ఎవరు చూడట్లేదురా నాయనా అని చెప్పి ఆ బ్యారేజ్ పైన అలా కాలు పైకెత్తిందంట. పక్కన ఒక కుర్రోడు వచ్చి మామా సావుకో అని పట్టుకొని తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి మనలాంటి ఒక యవనస్తుడు, మరి ఎవరో తెలియదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి చెప్పారంట, ఏమండి ఈ మామ ఈ ఆంటీ గారు పైనుండి కిందకి దూకపోతుంటే నేను కాపాడా, కనీసం చాక్లెట్ కూడా ఇవ్వలేదు ఆయనకి.
నేను కాపాడానంట. వెంటనే పిల్లలందరూ, ఎందుకమ్మా నీకు ఇలాంటి పరిస్థితి? అమ్మో, నా కష్టాలు బాధలు నేను అనుభవించలేను మనసులో అనుకుంది. అందరికీ తెలిసిపోయింది నేను చావాలని ప్రయత్నం చేశా, కానీ చావలేదని అందరికీ తెలిసింది. నేను ఎలాగన్నా సచ్చేదే అనుకుంది ఈమె. ఎలాగన్నా చేస్తాననుకొని చెప్పి పిల్లలందరూ వెళ్ళిపోగా మరుసటి వారాన స్టూల్ వేసుకుంది. ఫ్యాన్ హుక్కి చెప్పను ఏం కట్టారు, లేకపోతే మీరు కూడా చేసుకుంటారు. ఫ్యాన్ హుక్కి ఒక తాడు కట్టుకుంది. తాడు కట్టుకొని గట్టిగా ఇలా సెటరైట్ చేస్తుంది. సెటరైట్ చేస్తుంటే ఆ ఫ్యాన్ టపేలని తల మీద పడిపోయింది. తల మీద పడిపోగానే తల బద్దలైపోయి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అమ్మా ఏంటే ఇలాగ ఫ్యాన్ పడిందంటే, నేనేం చేయను, స్విచ్ ఆన్ చేశాను, అది కింద పడిపోయింది అంది. అమ్మ పిల్లలు అనుకున్నారు ఏదో చేస్తుంది మా అమ్మ, అందువలన ఈమెతో జాగ్రత్తగా ఉన్నారు. మరుసటి వారం అయింది, నేను సచ్చేదని చెప్పి మైలుతుత్తం తీసుకొచ్చింది. ఆ మైలుతుత్తం తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టింది. ఈరోజు పిల్లలందరికీ కడుపు నిండా అన్నం పెట్టి సస్తానని, కానీ పిల్లి వచ్చి కింద పడేసేసింది దాన్ని. అయ్య బాబు, నేను సద్దాం అనుకున్న మరణం నా దగ్గరికి రావట్లా అనుకుంది. డాబా పైకి వెళ్ళి పైనుండి ఎగిరి దూకి చచ్చిపోతానని. అది 2 అంతస్తుల డాబా, సావదని ఆమెకు తెలియదు. కాలు మాత్రమే ఇరిగిద్దని ఆమెకి తెలియదు. అందువలన పైకెక్కింది. పైకెక్కబోతుండగా పైనుండి కిందకి జారిపోయింది ఆమె. అప్పుడు అనుకుంది, నేను సద్దాం అనుకున్న యేసు ప్రభు నన్ను చంపనివ్వట్లేదని చెప్పి ఆ ఆదివారం మందిరానికి రాగానే ఒక మాట వినిపించిందంట. ఆ మాట దేవుడు పలికించాడు. ఆ మాట ఏంటి తెలుసా? ఆమె కోసమే పలికించాడు. ఈ వారమంతా, ఈ నెలంతా, కొన్ని రోజుల నుండి మరణించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? అయినా నా దేవుడు మరణాన్ని తప్పిస్తున్నాడా? దానికి అర్థం నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందని, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందని. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, పోయిన వారమంతా, పోయిన నెలంతా, కొన్ని నెలల నుండి మరణించడానికి సిద్ధపడుతున్నావా? అయినా ప్రతి క్షణం నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? ప్రతి క్షణం నిన్ను ప్రోత్సహిస్తున్నాడా? దేవునికి నువ్వు అనుకున్న దానికన్నా మించిన ప్రణాళిక ఆయనకి ఉంది. ఆమె ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది, అమ్మయ్యా ఆ రోజు చచ్చిపోయి ఉంటే నా కుమారుడు పెళ్లి చూసేవాడిని కాదయ్యా, వెళ్ళి చూసేదాన్ని కాదయ్యా, నా కుమార్తె వివాహం చూసేదాన్ని కాదయ్యా, నేను ఇటువంటి స్థితి చూసేదాన్ని కాదయ్యా. ఆమె ఏం చెప్పగలదో తెలుసా? నా ఆల్ఫా మాత్రమే కాదు, నా ఒమేగా మాత్రమే కాదు, నా మధ్య కాలంలో కూడా నా మరణము తప్పించిన వాడు, ఆయుస్సును కాపాడిన వాడు, ఆరోగ్యం ఇచ్చిన వాడు, మధ్య కాలములో నన్ను విడవని దేవుడు. ఈ రోజున అదే దేవుడు నీ మధ్య కాలంలో విడవని దేవుడు. యాకోబుకు ఒక ఆరంభం ఉంది, అంటే ఏంటి? ఆల్ఫా. యాకోబుకు ఒక ముగింపు ఉంది, ఏంటిది? ఒమేగా. ఈ మధ్య కాలంలో దెయ్యంగాడు దొరబడి, ఆయన పొరపాటు లేకపోతే సాతానికి అవకాశం ఇవ్వడమో ఏదో ఒకటి, మోసగాడిగా మారిపోయాడు. నాన్నని మోసం చేసిన వాడిగా, అన్నయ్యని మోసం చేసిన వాడిగా, మామయ్యని మోసం చేసిన వాడిగా మారిపోయాడు. తన జీవితం అంతా ఎలా మార్చేశాడు తెలుసా? దేవుని యొక్క చిత్తమైన జీవితంలో ఇక జరగదు, దేవుని ప్రణాళిక ఇక జరగదు, యాకోబు ఇశ్రాయేలుగా మారడు అన్నట్టు సాతానుగాడు మార్చేశాడు తన మధ్య కాలంలో. ఈ రోజున దేవునికి ఒక ప్రణాళిక నీ పట్ల ఉంది, దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, దేవునికి నీ పట్ల ఒక ఆలోచన ఉంది. నీ ఆల్ఫాకి ఒమేగాకి మధ్యలో దేవుని చిత్తం జరగనేకుండా నిన్ను పాపపు శాలలో ఉంచుతున్నాడేమో, నిన్ను మత్తు పానీయాల శాలలో ఉంచుతున్నాడేమో, నిన్ను సిగరెట్ శాలలో ఉంచుతున్నాడేమో, దుస్తులు తిరిగే శాలలో ఉంచుతున్నాడేమో, సాతానుగాడు పగలబడి నవ్వుతున్నాడేమో. దేవుని చిత్తం జరగదని ఆల్ఫయు ఒమేగయు చెప్పేది. నేను ఉద్దేశించిన ప్రణాళిక నేను ఆయన మధ్యకాలంలో ప్రత్యక్షమై ఒక ఎబ్బోకు దగ్గర నడిపించి నా ప్రణాళిక నేను నెరవేర్చబోతున్నా. ఇప్పుడు ఆమేన్ అనాలి. ఆర్ యు రెడీ? యాకోబుతో ఒక మాట అన్నాడు, నేను ఆల్ఫా ఒమేగా, నీ మధ్య కాలంలో నేను నీతో ఉన్నా, ఆరంభంలోనే కాదు, ముగింపులోనే కాదు, నీ మధ్య కాలంలోనే ఉన్నా. ఏమన్నాడు తెలుసా? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. మనకేముంది? మీకు కూడా ఏముంది? నీకు కూడా ఏముంది? యోహానికి ఆల్ఫా. ఆల్ఫాలో ఎవరున్నారు? యేసయ్య. ఒమేగాలో ఎవరున్నారు? ఈ మధ్య కాలంలో కూడా ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఈ బలిపశు ఎవరికి సాదృశ్యం? సిలువకి ఎవరికి సాదృశ్యం? మధ్యలో ఎవరున్నారు? అలేఫ్, ఆల్ఫా, ఒమేగా. హల్లెలూయా. నువ్వు 1972లో జన్మించావు, అప్పుడు ఆయన ఉన్నాడు. 3070లో నువ్వు మరణెత్తావు, అప్పుడు కూడా ఆయన ఉంటాడు. ఈ మధ్యకాలంలో కూడా నీతో ఉంటాడు. 2, యేసయ్య మన ఒమేగా అయి ఉన్నాడు. ఒమేగా అంటే మన ముగింపులో కూడా ఆయన ఉన్నాడు.
చాలామంది ఆరంభిస్తారు, ముగింపు దాకా ఆ ప్రాజెక్ట్ని తీసుకురాలేరు. చాలామంది విశ్వాస జీవితాన్ని ఆరంభిస్తారు, చివరి దాకా కొనసాగించలేరు. చాలామంది వ్యాపారం ఆరంభిస్తారు, చివరి దాకా తీసుకువెళ్ళలేరు. చాలామంది భార్యాభర్తలుగా వివాహ ప్రమాణాలు చేసుకుంటారు, చివరి దాకా వెళ్ళలేరు. మార్గ మధ్యలోనే, ఆరంభములోనే అన్ని తునాకలైపోతాయి. కానీ ఒమేగాగా ఉన్న దేవుడు అన్నాడు, నేను నీతో ఆరంభింపజేసిన విశ్వాస జీవితాన్ని చివరి వరకు నేను కొనసాగింపజేస్తా. నేను నీతో ఆరంభింపజేసిన కుటుంబ జీవితాన్ని చివరి వరకు కొనసాగింపజేస్తా, ముగింపుకు తీసుకొస్తా. నేను నీతో ఆరంభించిన ఈ పరిచర్యని, మీ కుటుంబమును పరిశుద్ధాత్మ దేవుడు చేయపరిచేది ముగింపు వరకు నేను తీసుకొస్తా. యెహోషువ, జెరుబాబేలు, జకర్యా గ్రంథంలో ఒక వ్యక్తి అద్భుతమైన కార్యం కనబడుతుంది. యెహోషువ, జెరుబాబేలు మందిరాన్ని ఆరంభించారు, కానీ మధ్యలో ఆగిపోయింది. అందరు ఎగతాళి చేస్తున్నారు. ఏంటి నాయన, యెహోషువ యాజకుడు. ఏ యాజకుడు? మోషే తర్వాత ఉన్న ఆయన కాదు, ఈయన యాజకుడు. ఈ యెహోషువ, జెరుబాబేలు మందిరం కట్టలేకపోతున్నారు. డబ్బు లేక కాదు, పదవి లేక కాదు, తెలివితేటలు లేక కాదు, జ్ఞానం లేక కాదు, కానీ కట్టలేకపోతుంటే సత్తికల పడిపోయి అందరిలాగే మధ్యలో ఆగిపోయాం. ఆరంభ సూరత్వమైన అయ్యా, మధ్యలో మేము కొనసాగించలేకపోతున్నాం, దీన్ని ఒక ముగింపులో నడిపించలేకపోతున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడు అన్నాడు, భయపడకు, నీ శక్తి కాదు, నీ బలం కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని ముగింపజేయబోతున్నా. అల్ఫయు ఓమేగయు ముగింపుకు తీసుకొచ్చాడు ఆ మందిరాన్ని. మందిరం కట్టి పైరాయి పెట్టించి కృప కలుగును గాక, గట్టిగా కృప కలుగును గాక, కృప కలుగును గాక. ముగింపు రాయి పెట్టి చెడెడు చేశాడు. పైరాయి అంటే ఫినిషింగ్ స్టోన్, సంపూర్తి అయిన రాయి. పైరాయి పెట్టించి ఆయన ఏం చేశాడంటే, ఆరంభించిన దాన్ని మధ్యలో ఆగిపోతుండగా నా దేవుడు ఒమేగాగా ప్రత్యక్షమై ముగించేటట్టు చేశాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, నా కుమారుడికి వివాహం చేశానండి, వివాహమైన 6 నెలలకే నా కొడుకు కోడలు విడిపోయారండి, నా కూతురు అల్లుడు 2 సంవత్సరాలకే విడిపోయారండి, ఈరోజు మా భార్య భర్తలు విడిపోయానండి, మార్గ మధ్యలో మా కుటుంబ జీవితం ఆగిపోయిందండి. ఒమేగా దేవునికి అవకాశమే చెయ్యి పట్టుకొని కంప్లీషన్కి తీసుకురాబోతున్నాడు, ఒక ముగింపులోనికి తీసుకురాబోతున్నాడు. నువ్వు ఆరంభించిన భవనం డబ్బు లేక మధ్యలో ఆగిపోయిందా, పర్మిషన్ లేకుండా మధ్యలో ఆగిపోయిందా, నా దేవుడు అంటున్నాడు, నేను దాన్ని ముగింపుకు తీసుకొస్తా. నీ కుటుంబానికి ఒక ముగింపు తీసుకొస్తా, విజయవంతమైన ముగింపుకు తీసుకొస్తా. కొన్ని ముగింపుకు రావు, కొన్ని ముగింపుకు రావు. కొంతమంది చూడండి, ఆరంభిస్తారు, 2 వారాలు ఏమైనా పట్టుకోలేము, అసలు ప్రపంచం ఇటు ఊపేస్తాడు అనుకుంటారు. ఆరంభ సూరత్వం. ఏ సూరత్వం? కానీ నా దేవుడు అన్నాడు, ఆరంభ సూరత్వం మాత్రమే కాదు, నేనెవరిని? ఆల్ఫా, ఆరంభింపజేసిన నేను, పరిచర్య చేయాలని ఆశ పుట్టించింది నేను, ముగించేటట్టు చేసేది నేను. ఆర్ యు రెడీ? పెళ్ళొద్దు బాబో అనుకున్న నిన్ను వివాహ జీవితంలో ప్రవేశపెట్టించింది ఆయన. ఆల్ఫా, మార్గ మధ్యలో విడిచిపెట్టో, కంప్లీషన్ చేయబోతున్నాడు. వ్యాపారాన్ని ఆరంభింపజేసింది ఆల్ఫా, ఆయన మార్గ మధ్యలో విడిచిపెట్టో, ఒమేగా కంప్లీషన్లోనికి తీసుకురాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఇక్కడ కూర్చున్న 25 మందితో దేవుడు అనేది, ఎక్కడతో నేను ముగిస్తా, నాకు ఇది చాలు. దేవుడు అనేది, నేను ఆరంభించా, నీ తరం కాదు ఆపటం, నేను కంప్లీషన్కి తీసుకొస్తా. ఏ శక్తి అడ్డు రాలేదు, ఏ వ్యక్తి అడ్డు రాలేడు, ఏ అధికారులు అడ్డు రాలేరు, ఏ దైవజనుడు అడ్డు రాలేడు. కొన్ని ముగింపుకు రావు. ఏం రావండి అంటే ఏంటి? కేక్ తయారు చేస్తున్నారండి, అది దేనికి రావాలి? అది ముగింపు రాకపోతే ఎలా ఉంటుంది? చపాతీ చేస్తున్నారండి, కాలాలి బాగా, అది కాలట్లా, ఈ దేనికి రావట్లేదు? అది ఇంట్లో 24 గంటలు గొడవే, ఏం రావట్లా? పంచాయతీ పెట్టగానే పెద్ద మనిషి అంటాడు, ఒక ముగింపుకు తీసుకురండి, ఒక ముగింపు తీసుకురండి, ఒక ముగింపు తీసుకురండి. కోర్టుకి వెళ్తారు, ముగింపుకు రాదు, వాయిదా 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 వాయిదా.
ఒక ముగింపుకు రాదు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక సమస్య ఒక ముగింపుకు రావట్లేదా? ఆ కష్టాలు ఒక ముగింపుకు రావట్లేదా? ఆ రోగం ఒక ముగింపుకు రావట్లేదా? ఆ కన్నీరు ఒక ముగింపుకు రావట్లేదా? ఏంటి దేవా, ఇక ఎన్ని రోజులయ్యా ఈ కష్టాలు, ఎన్ని రోజులయ్యా ఈ రోగం, ఎన్ని రోజులయ్యా ఈ వేదన, ఎన్ని రోజులయ్యా ఈ అప్పుల బాధ, ఎన్ని రోజులయ్యా మా ఇంట్లో గొడవలు, ఎన్ని రోజులయ్యా ఈ లేమి, ఇదొక ముగింపుకు రాదా? నేను ఈ రోగముతోనే సావాలా, ఈ సమస్యతోనే మరణించాలా? నా దేవుడు అంటున్నాడు, నేను ఓమేగాని, నేను దాన్ని ఒక ముగింపుకు తీసుకురాగలను. ఈ రోజున 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆ రోగానికి ఏమి లేదు, ముగింపు లేదు. ఈ సంవత్సరం తగ్గిద్దంటే పెరుగుతుంది, 2వ సంవత్సరం పెరుగుతుంది, 3వ సంవత్సరం పెరుగుతుంది, 7వ సంవత్సరం పెరుగుతుంది, 9వ సంవత్సరం పెరుగుతుంది. దేవా, దీనికి ఒక ముగింపు లేదా? ముగింపు లేదా? ఓమేగా అన్న దేవుడు, నా యేసయ్య ఆమె ముందర నడవడం ప్రారంభించాడు. 12వ సంవత్సరం నా దేవుడు ఒక ముగింపునిచ్చాడు. ఎటువంటి మారక రోగమైనా, ఎటువంటి మందులు లేని రోగమైనా, మీ తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చిన జబ్బైనా, అది డయాబెటీస్ రోగమైనా, అది షుగర్ రోగమైనా, అది క్యాన్సర్ రోగమైనా, అది ఎయిడ్స్ రోగమైనా, ఓమేగా అన్న దేవుడు ఆ రోగానికి ఒక ముగింపు తీసుకొచ్చును గాక. చప్పట్లు కొడుతుండగా ఈ పగటి వేళ నువ్వు ఏ రోగముతో ఉన్నా చప్పట్లు కొడుతూ ఓమేగా అనండి గట్టిగా, ఓమేగా. హల్లెలూయా. నీ శాపానికి ఒక ముగింపు కలుగును గాక, నీ నిందకు ఒక ముగింపు కలుగును గాక, నీ అపజయానికి ఒక ముగింపు కలుగును గాక. ఎవరైనా ఓమేగా తీసుకొస్తాడు ముగింపుకి. తీసుకురాకపోతే జుట్టు పట్టి మెడ వంచి ప్రతి వాటిని తన కాళ్ళ కింద ఉంచాడు ఆయన. నీ నెత్తి మీద ఉండడానికి అధికారం లేదు, నీ చేతిలో ఉండడానికి అధికారం లేదు, నీ శరీరంలో ఉండడానికి అధికారం లేదు. ప్రతి రోగాన్ని ఆయన కాళ్ళ కింద ఉంచాడు. నీ గుండెలో ఉండడానికి వీల్లేదు అది, నీ కళ్ళలో ఉండడానికి వీల్లేదు అది, నీ ఎముకల్లో ఉండడానికి వీల్లేదు అది. నా దేవుడు ఒక ముగింపుకు తీసుకురాబోతున్నాడు. 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. యేసయ్య నా సమస్యకి ఒక ముగింపు తీసుకురావాలి. అది ఏ సమస్య అయినా సరే నా దేవుడు ఒక ముగింపుకు తీసుకురావాలి, దాన్ని తీసుకొస్తాడు. చెప్పండి, యేసయ్య నా సమస్యకి ఒక ముగింపుకు తీసుకురావాలి. ఆ మాట నోరు తెరిచి చెప్పండి గట్టిగా. అది ఏ సమస్య అయినా సరే. తండ్రి, నీ బిడ్డల వివాహాల కొరకు వేచి ఉంటున్నారు, ఆ సమస్యకు ఒక ముగింపు తీసుకురావాలి. నువ్వు ఇంట్లో గందరగోళం ఒక ముగింపు తీసుకురావాలి. ఇంట్లో అనారోగ్యం, యేసు నామములో ఆ అనారోగ్యానికి ఒక ముగింపు తీసుకురావాలి. నయమాను సైన్యాధిపతి అంటే మనకి మిలిటరీకి ఎలా కమాండర్ ఉంటాడు, నేవీకి ఎలా కమాండర్ ఉంటాడు, ఎయిర్ ఫోర్స్కి ఎలా కమాండర్ ఉంటాడు, అలాంటి వింగ్కి ఒక సైన్యాధిపతి, కొన్ని వేల మంది సైనికుడికి అధికారి. కుష్టి రోగం వచ్చింది, ఆ రోగానికి ఒక ముగింపు లేదు. కానీ బాలిక చెప్పింది, నువ్వు దేవుని వైపు తిరిగితే, యేసయ్య వైపు తిరిగితే ఒక ముగింపు ఉంది. యెహోవా దేవుని వైపు తిరిగితే ఒక ముగింపు ఉంది. సిరియా దేశం నుండి ఇశ్రాయేల్ దేశం యెరూషలేముకి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? నా రోగానికి ఒక ముగింపు రావాలని. నా యేసయ్య ఆ రోగానికి ముగింపు ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఆ రోగానికి ముగింపు లేదు, మరణమే ముగింపు, సమాధే ముగింపు, చావే ముగింపు. కానీ నా దేవుడు ఒక ముగింపునిచ్చాడు. ఎవరైనా యేసయ్య, ఎవరైనా ఓమేగా, ముగింపు రాని వాటికి ముగింపు తీసుకొస్తాడు ఆయన. మనందరికీ తెలుసు, సీరియల్స్ వస్తూ ఉంటాయి. ఏంటిది? ఒక సీరియల్ అంట ఇంత మట్టికి అవ్వలేదంట, 7 సంవత్సరాల నుండి వస్తుంది అది. తరువాయి భాగం. చెప్పండి అమ్మ, మీరు ఏమి తెలవనోళ్ళు నాకు చూస్తున్నారా? తరువాయి భాగం అనండి. తరువాయి భాగం. ఆ సీరియల్ డైరెక్టర్ మామూలుగా వదలడు మిమ్మల్ని. ఎలా వదులుతాడంటే, హీరో హీరోయిన్ మాట్లాడుకొని అత్తయ్య ఎవరు వస్తాడు అలా పొడి చేసినట్టు చూపెడతాడు. తరువాయి భాగం. దానికి ఒక ముగింపు ఉండదు.
అలా సాతానుగాడు నిన్ను సీరియల్ టైపులో ముగింపు రాకుండా నిన్ను తీసుకెళ్తున్న వాటి మీద నా దేవుడు ఒమేగాగా దిగి ఒక క్లైమాక్స్ తీసుకురాబోతున్నాడు నీ జీవితం. ఒక క్లైమాక్స్కి నీ సమస్యలు తీసుకురాబోతున్నాడు ఆయన. నీ రోగానికి ఒక ముగింపునివ్వబోతున్నాడు ఆయన. మన చర్చి కొండపైన ఉన్నప్పుడు, అప్పుడు నేను బైబిల్ కాలేజీకి వెళ్ళా, 9వ తరగతి మాత్రమే. ఒక తాతగారు మామగారు వచ్చారు. డబ్బు కొదువు లేదు, పొలాలకి కొదువు లేదు, ఆస్తులు కొదువు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి తెలవని డాక్టర్ లేరు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు డాక్టర్లు. అదో రోగమా ఏంటో అర్థం కావట్లా. అదేంటంటే సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజాము 7 గంటల దాకా ఈగలు చుడతాయంట. ఏంటిది? ఈ తాతగారు కర్చీఫ్ పెద్ద టవల్ తీసుకొని, ఒక్కరోజు కాదు ఇది, 2 సంవత్సరాలు 2 గంటల తాత ఎలాగంటుంటాడంట ఈగలను తరవడానికి. ఎంతసేపు అని ఇలా తరుగుతాడు? మామ 2 గంటలు చేస్తుందంట. ఇది ఇలా షిఫ్ట్ డ్యూటీ. తిరగని హాస్పిటల్ లేదు, తిరగని మానసిక హాస్పిటల్ లేవు. ఇక క్లైమాక్స్కి వచ్చింది ఏంటంటే, స్కానింగ్కి కనబడట్లా, ఎక్స్రేకి కనబడట్లా, డాక్టర్ల కళ్ళుకి కనబడట్లా. చివరాఖరికి వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే, ఇక చచ్చిపోయే టైం వచ్చింది, అందుకే ఇదంతా కనబడుతుంది అన్నాడు ఒక డాక్టర్ గారు. అందుకే వచ్చిందని ఆ కొడుకులు అన్నారంట, చచ్చిపోయినా బాగుండు మా నాన్న, ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. కూతురు అన్నీ ఉన్నారంట, మా నాన్న చచ్చిపోతే బాగుండు. అలా భార్య అంటుందంట, ఈయన బాధ మీద తట్టుకోలేకపోతా, చచ్చిపోయినా బాగుండని. ఆ ఈగలో ఎవరికీ కనబడట్లా. మన మందిరానికి తీసుకొచ్చారు. మా నాన్నగారికి ఆశ్చర్యం వేసింది. అది ఫస్ట్ కేసు. అది మా నాన్నగారు అన్నారు, ఈగలు కనబట్టలేదు కదండి తాతగారు అంటే, డాక్టర్ గారు ఏమంటున్నారో మీరు కూడా అదే అంటున్నారండి. ఈగలు కనబడట్లా, దానికి ఒక ముగింపు లేనట్టుంది, ఎవరికి అర్థం కావట్లా. అటువంటి టైంలో సంఘం అంతా కలిసి, ఆ కొండపైన చర్చిలో సంఘం అంతా కలిసి, మా అమ్మ నాన్నగారు అప్పుడున్న విశ్వాసులు అందరూ కలిసి ఆయన మధ్యలో కూర్చోబెట్టి ఆరాధించడం ప్రారంభించి మా నాన్నగారు నిలబడి చేస్తున్న ప్రార్థన ఈ రోజు కూడా నాకు గుర్తుంది. యేసయ్య, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్ను ఎరగని ఈ బిడ్డ నీ స్వస్థత ద్వారా నువ్వు ఎవరో అని తెలియపరచాలి. ఈ స్వస్థత ద్వారా నువ్వు ఎవరో అని తెలియపరచాలి. ఆ సాయంత్రం 6 గంటల నుండి ఈగలు రావట్లా. ఆ సాయంత్రం నుండి ఆ ఈగలు రావట్లా. ఇప్పుడు ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇంత మట్టికి ఈగలు రాలా. నజరేయుడైన యేసు నామములో ఎక్స్రేలకు కనబడక, స్కానింగ్లకు కనబడక, నీ తల మొదలుకొని అరిపాదం వరకు అన్నీ బాగానే ఉన్నాయండి. నీ రక్తం బాగానే ఉన్నాయి, ఎముకలు బాగానే ఉన్నాయి, బీపీ లేదు, సిపి లేదు, టీబీ లేదు, ఆర్పీ లేదు, ఎఫ్పీ లేదు. నాకు వైద్య శాస్త్రానికి ఏ సంబంధం లేదు, నోటికొచ్చింది చెప్పా. అయినా రోగం తగ్గట్లేదా? పరమ వైద్యుడు. విశ్వాసముతో ఆమేనండి ఒక మాట అనబోతున్నా. పరమ వైద్యుడు. యెషయా గ్రంథం 53:5 ప్రకారం ఆయన పొందిన దెబ్బలో స్వస్థత. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. 2 చేతుల పైకి చెప్పండి. యేసయ్యా, నా గురించి అంతా తెలుసయ్యా. నా గురించి నాకు తెలిసిన దానికన్నా ఎక్కువ నీకు తెలుసయ్యా. మా నాన్నకి తెలిసిన దానికన్నా నా గురించి, మా అమ్మకి తెలిసిన దానికన్నా, నా భర్తకి తెలిసిన దానికన్నా, నా భార్యకి తెలిసిన దానికన్నా, ప్రసంగం చేస్తున్న మా పాస్టర్ గారికి తెలిసిన దానికన్నా, అసలు నా గురించి నాకు తెలిసిన దానికన్నా నా గురించి నీకు బాగా తెలుసయ్యా. యేసయ్యా, నా ఆల్ఫా, నా ఒమేగా, నా మధ్య కాలములో నేను నిన్ను చూపెట్టాలి. యేసయ్యా, నా ఆల్ఫా, నా ఒమేగా, మధ్యకాలములో విడిచిపెట్టేవాడివి కావు. అందుకే మా లాంటి వాళ్ళు ఉంటారని
ఆల్ఫా నేనే, ఒమేగా నేనే అని వర్తమాన భూత భవిష్యత్ కాలములో అని నొక్కి చెప్పావు. మధ్యకాలంలో ఉండే దేవుడవు నువ్వు ఉన్నావు గనకనే ఈరోజు మేము ఇలా ఉండగలిగాం. యేసయ్యా, మా ఒమేగా ఆరంభంలోనే కాదు, మధ్యకాలంలోనే కాదు, మా ముగింపులో కూడా, ఎవ్వరు లేనప్పుడు కూడా నేను నీతో ఉన్నానని వెరైటీగా, వ్యత్యాసంగా సహాయం చేసే దేవుడవు. ఐ యామ్ ద ఆల్ఫా, ఐ యామ్ ద ఒమేగా, ఐ యామ్ ద లార్డ్ గాడ్. నేనే ఆరంభం, నేనే ముగింపు, నేనే మధ్యకాలంలో ఉండేది, నేనే ప్రభువుని, నేనే దేవుడను, నేను తప్ప వేరొక్క దేవుడు ఉండకూడదని చెప్పిన దేవా, నిన్ను ఎరిగే భాగ్యం మాకు ఇచ్చేందుకు స్తోత్రం. సర్వమహిమ నీకు యేసునామడుతున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నిన్ను మార్గ మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మార్గ మధ్యలో విడిచిపెట్లా, అగ్నిగుండ మధ్యలోనే ప్రత్యక్షమయ్యాడు. నీ అగ్ని శోధన మధ్యలో ప్రత్యక్షమవుతాడు ఆయన. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.